పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారి మీద నాగబాబు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు, కామెంట్స్ కూడా చేశాడు. పిఠాపురంలో జనసేన విజయానికి పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే కారణం. పవన్ కళ్యాణ్ విజయానికి ఎవరైనా సరే తామే కారణం అనేసి అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వేసి నొక్కి మరీ చెప్పాడు. పవన్ కళ్యాణ్ని గెలిపించడంలో తన పాత్ర ఉందని చెప్పేసి వర్మ గారు భావిస్తున్నారు. ఈ రకంగా వర్మ గారి ప్రచారం చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే నాగబాబు గారు మాట్లాడుతూ నీ కర్మ అని చెప్పేసి మొహం మీదనే చెప్పినట్టు మాట్లాడడం జరిగింది. ఎన్నికల సమయంలో పిఠాపురంలో ప్రచారానికి తనను అదేవిధంగా మిత్రుడు అజయ్ కుమార్ని పవన్ కళ్యాణ్ పంపించినప్పుడు అక్కడ రాజకీయ వాతావరణాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైపోయినట్టే అనేసి మాకు అనిపించింది. కానీ చంద్రునికో నూలు పోగల పవన్ కళ్యాణ్ విజయంలో తమను భాగస్వామ్యం చేశారు అని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ విజయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారిని ఆ పార్టీ శ్రేణుల్లో భాగస్వాముల్ని చేయకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తలేదు, వర్మ గారి పేరు ఎత్తలేదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ గురించి కూడా మాట్లాడలేదు నాగబాబు గారు. ఓన్లీ జనసేన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి మాత్రమే మాట్లాడాడు. నాగబాబు గారి ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వేలాది మంది సమక్షంలో తెలుగుదేశం పార్టీని అవమానించేలా నాగబాబు గారు మాట్లాడారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక విధంగా సీరియస్ అవుతున్నారు. నాగబాబు గారి ప్రసంగాన్ని మీరు చాలా స్పష్టంగా గమనిస్తే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతాయి. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా నాగబాబు గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. వీళ్ళు గెలవక ముందు వర్మ గారిని మీరే మాకు దిక్కు, మీరు లేకపోతే మా కష్టం, మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి వర్మ గారి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాలు కూడా తీసుకెళ్ళాడు. ఎప్పుడు? గెలవక ముందు. గెలిచిన తర్వాత వర్మ నువ్వు కాదు, మా లక్కు, మేము గెలిచాం, మా కార్యకర్తల వల్ల మేము గెలిచాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నాగబాబు వర్మ గారిని ఉద్దేశించి అలా మాట్లాడడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో జనసేన పార్టీ పూర్తిగా కబ్జా చేయాలి అంటే అక్కడ వర్మ గారిని కంప్లీట్గా పక్కన పెట్టేయాలి. వర్మ గారిని పక్కన పెట్టాలంటే ఆయనకి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పదవులు కూడా రాకూడదు. ఇప్పుడు అక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే జనసేన పార్టీకి పెద్ద లొల్లి స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలే. ఎమ్మెల్సీ ఇచ్చుంటే పెద్ద లొల్లి జరిగేది. అక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఎమ్మెల్సీని నాగబాబు గారు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతోనే వర్మ గారు కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నాడు. వర్మ గారు తన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ మీద కూడా చర్చించాడు. ఆ సమావేశంలో ఎక్కడ కానీ పార్టీ జెండాలు లేవు, ఫ్లెక్సీలు లేవు, ఏమి లేవు. అందులో ఆ సమావేశంలో 3 మండలాల అదేవిధంగా 2 మున్సిపాలిటీకి సంబంధించి అనుచరులందరూ కూడా హాజరయ్యారంట. ఈ పరిణామాలన్నింటినీ కూడా నాగబాబు గారు గ్రహించాడు కాబట్టే వర్మ గారిని ఉద్దేశించి ఈరోజు అలా మాట్లాడాడు. ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ గమనిస్తున్నారు. ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు వీళ్ళకి మాత్రం గట్టిగానే బుద్ధి అయితే చెప్తారు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఏదైతే నాగబాబు గారు మాట్లాడాడో ఆ మాటలు చూసి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం పిఠాపురం రాజకీయాల్లోనే మరింత చర్చనీయాంశమైంది. చూడాలా ముందు ఇంకా ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందనేసి.